వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో హైదరాబాద్ శివారులోని గాజుల రామారం గ్రామంలో ఉన్న శ్రీ చిత్తారమ్మ తల్లి ఆలయం గురించి తెలుసుకుందాం. 4 దశాబ్దాల క్రితం హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో పచ్చని పంట పొలాలు, వాటిని తడుపుతూ పారే చెరువు, కాలువ మధ్యలో గట్టుపై వెలిసింది ఈ అమ్మవారు. ఆ ఊరు ఎలవేల్పుగా పూజలందుకుంటూ ప్రతి సంవత్సరం తన మహిమలతో భక్తులను తన సన్నిధికి రప్పించుకుంటుంది. అమ్మవారి పూజలు, ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుతారు. భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా కొలుచుకుంటూ చిత్తారమ్మకు ఒడిబియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో భాగంగా బోనాల సమర్పణ, పోతరాజుల నృత్యాలు, డప్పులు, దరువులతో కోలాహలంగా సాగుతుంది. ఉత్సవాలలో అమ్మవారికి అభిషేకం, విజయదర్శనం, బోనాలు సమర్పించడం, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించడం, ఊరేగింపు, పోతురాజు నృత్యాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు చిత్తారమ్మ తల్లిని ఆటంకాలు తీర్చే అమ్మవారుగా కొలుస్తారు. అనేక మంది భక్తులు తమ చింతలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు చిత్తారమ్మ తల్లి దగ్గర మొక్కులు చెల్లించగా ఆ కష్టాలు తొలగినట్లు ప్రజలు చెబుతున్నారు. ఆదిపరాశక్తి రూపంలో చిత్తారమ్మ తల్లి ఈ గ్రామ కష్టాలు, చింతలు తీర్చడానికి ఈ భూమిపైన స్వయంభూగా ఆవిర్భవించింది. ఈ విశ్వాసంతో 1970-76 కాలంలో గ్రామస్తులు, పెద్దలు కలిసి శాస్త్ర పద్ధతిలో రాతి గుడి కట్టి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవి ఆలయంగా స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా జరిగే జాతర 40-50 సంవత్సరాలు కుటుంబ గాథలు మారాయి. చిత్తంలో పెట్టుకున్న చింతలు తొలగించే అమ్మవారు కాబట్టి చిత్తం ప్లస్ తల్లి ఈక్వల్ టు చిత్తారమ్మ తల్లి అనే పేరు అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. చాలామంది భక్తులు రోజువారీ చింతలు, ఇంటి బాధలు, ఆర్థిక ఇబ్బందుల్లో చిత్తారమ్మ తల్లి దగ్గరకు వచ్చి ఒడిబియ్యం, బోనం సమర్పించడం, మొక్కులు చెల్లించగా కొంతకాలంలోనే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెబుతున్నారు. గ్రామ దేవతను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. వివాహం జరగని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఈ అమ్మవారి జాతరలో చిత్తారమ్మ తల్లిని దర్శనం తర్వాత వివాహాలు జరిగాయని, సంతానం కలిగిందని భక్తులు చెబుతున్నారు. కొందరు యువకులు ఉద్యోగం కోసం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఉద్యోగం వచ్చిందని చెబుతున్నారు. చిత్తారమ్మ తల్లి దర్శనం తీసుకుంటే విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసినంత అనుభూతి వస్తుందని తెలుస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఎలాంటి కష్టాలు ఉన్నా, ఇంట్లో సమస్యలు ఉన్నా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన మొత్తం తీరిపోతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.